బీహార్ తన అడ్డా అంటూ మరోసారి ప్రూవ్ చేసుకున్నారు సీఎం నితీష్ కుమార్. ఎవరెన్ని విమర్శలు చేసినా బీహార్ కా బాద్షా మైహూ అంటూ సత్తా చాటుకుంటూనే వస్తున్నారు. ఈసారి అదే స్ట్రాటజీ వర్కౌట్ అయింది. తిరుగులేని విజయంతో తాను ఏ కూటమిలో ఉన్నా మార్క్ పాలిటిక్స్ తో సీఎం సీటుపై ఉంటూ బీహార్ రాజకీయాలను శాసిస్తూ ఉన్నారు. బీహార్ అంటే నితీష్, నితీష్ అంటే బీహార్ అనేలా రాజకీయ చాణుక్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. ఇంతకీ ఏ కూటమిలోకి వెళ్లినా నితీషే ఎలా సీఎం అవుతున్నారు? ఎమ్మెల్యేగా పోటీ చెయ్యడు, కానీ సీఎం అయిపోతాడు. మండలి సభ్యుడిగా ఎన్నికవుతూనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తాడు. ఇది బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ స్టైల్ రాజకీయం. పొత్తు ఎవరితోనైనా సరే, ఏ కూటమిలో తాను అడుగు పెట్టినా సరే, తన పార్టీకి తక్కువ సీట్లున్నా సరే డోంట్ కేర్, సీఎం అభ్యర్థి మాత్రం తానేనంటారు నితీష్. ఈసారి కూడా మహాగఠబంధన్ నుంచి బయటకొచ్చి ఎన్డీఏతో చేతులు కలిపి ఎన్నికల్లో మరోసారి కూటమిని జేడీయూని విజయ తీరాలకు చేర్చారు నితీష్. లో జనతా పార్టీ నుంచి తొలిసారిగా హర్నాట్ నియోజకవర్గం ఎమ్మెల్యే అయ్యారు నితీష్. 1989లో లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1994లో లాలూకు ప్రత్యామ్నాయంగా జార్జ్ ఫెర్నాండెస్ తో కలిసి సమతా పార్టీని స్థాపించారు. 2000 సంవత్సరంలో ఎన్డీఏలో చేరి 2005లో తొలిసారి పూర్తి స్థాయి సీఎంగా బాధ్యతలు అందుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మండలి సభ్యుడిగా ఎన్నికవుతూనే సీఎం పగ్గాలను చేజిక్కించుకుంటూ వచ్చిన ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది నితీషే. అంతేకాదు, తాను ఏ కూటమిలో ఉన్నా సరే తన పార్టీకి తక్కువ సీట్లొచ్చినా సీఎంగా మాత్రం తానేనంటారు నితీష్. 2015లో ఎన్డీఏను వీడి మహాగఠబంధన్తో జట్టు కట్టారు. ఆర్జేడీ కాంగ్రెస్ తో కలిసి పోటీ చేసి 71 సీట్లలో జేడీయూ గెలిచింది. మహాగఠబంధన్ కు అప్పుడు ఎన్నికల్లో 178 స్థానాలొచ్చాయి. కూటమి తరపున అప్పుడు సీఎంగా నితీష్ చక్రం తిప్పారు. 2017లో మహాగఠబంధన్లో విభేదాలతో బయటకొచ్చిన నితీష్ తిరిగి ఎన్డీఏ కూటమిలోకి అడుగుపెట్టారు. 2020 ఎన్నికల్లో బీజేపీ 74 స్థానాలు, జేడీయూ 43 సీట్లను మాత్రమే గెలుచుకుంది. ఎక్కువ సీట్లు బీజేపీ గెలుచుకున్నా సీఎం పదవి మాత్రం నితీషే దక్కించుకున్నారు. జస్ట్ 2 ఏళ్ల తరువాత అంటే 2022లో ఎన్డీఏతో పొసగక మరోసారి బయటకొచ్చి ఆర్జేడీ కాంగ్రెస్ తో చేతులు కలిపి మహాగఠబంధన్లోకి చేరారు నితీష్. తరువాత తిరిగి మోదీకి జై కొడుతూ ఎన్డీఏ కూటమిలోకి ఘర్ వాపసీ అయ్యారు. ఇలా 2 కూటములపై సవారీ చేసిన సీఎం సీటు మాత్రం తన దగ్గరే పెట్టుకుంటూ వచ్చారు. ఇప్పుడు 2025 ఎన్నికల్లోనూ మరోసారి డబుల్ ధమాకాతో డబుల్ ఇంజిన్ సర్కార్ బీహార్లో కొలువు తీరబోతోంది. ఏ కూటమిలో గెలిచినా సీఎంగా మాత్రం నితీష్ ఉండడమే బీహార్ రాజకీయాల్లో అసలు సిసలు ట్విస్ట్. ఇప్పుడు మరోసారి సీఎం పగ్గాలందుకుని చరిత్ర తిరగరాసేందుకు సంసిద్ధంగా ఉన్నారు నితీష్ కుమార్.